గుంటూరులో ఈరోజు పడుతుంది వర్షం. అసలు ఏమన్నా పడుతుందా? బాబా అసలు ఆ మెరుపులు, ఆ ఈదురుగాళ్ళు, వర్షం 15 నిమిషాల్లో రోడ్లు నిండిపోయినాయి. అసలు ఎంత బాగుందంటే క్లైమేటు, ఎంత అద్భుతంగా ఉందంటే ఇలాంటి ఒక ఫీల్ని 15 ఏళ్ళ క్రితం చూశాను, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను. నిన్న పడింది, నిన్న కూడా అదిరిపాడుకు పడింది. ఈరోజు ఆదివారం సెప్టెంబర్ 21, 2025 సంవత్సరం. ఈరోజు ప్రజెంట్ ఇప్పుడు పడుతున్న వర్షం ఇది. నిన్న కూడా ఇదే రేంజ్లో పడింది. అసలు రోడ్లు మొత్తం మునిగిపోయి, బైకులు కూడా మునిగిపోయినాయి. ఇంచుమించు ఒక 1.5 feet లోతు వచ్చేసినాయి రోడ్లు మొత్తం. జలమయం, మహాసముద్రాన్ని తలిపించినట్టు. సేమ్ అంతకు మించిన వర్షం ఇవాళ పడుతుంది. చూడండి అసలు ఎంత ఈదురుగాళ్ళు, ఎంత సౌండ్ వస్తుందో. మెరుపులు, ఈదురుగాళ్ళు ఈడ్చి కొడుతున్నాయి అయితే. కానీ చూడటానికి చాలా బాగుంది ప్రకృతి, టెంపరేచరు, అసలు వాతావరణం ఎంత ఆహ్లాదకరంగా ఉందో, చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఆ వర్షం, ఆ మెరుపులు, ఉరుములు, ఈదురుగాలి. కాకపోతే దీనివల్ల ఇబ్బందులు ఉంటాయి కొంతమందికి. ట్రాఫిక్ జామ్స్, రోడ్డు ప్రాబ్లం ఇబ్బందిగానే ఉంటుంది. బట్ ఇంట్లో కూర్చొని చూసి మళ్ళాంటి వాళ్ళకి మాత్రం భలే సరదాగా ఉంటుంది. వేడి వేడి మసాలా, వేడి వేడి కాఫీ తాగుతూ ఉంటే వర్షంలో మామూలుగా ఉండదు. గుంటూరులో అయితే దంచి కొడుతున్నాయి. మరి మీ ఊళ్ళో ఎలాంటి వర్షాలు పడుతున్నాయి ఈ ఆదివారం? ఎవరెవరి జిల్లాల్లో, ఏ జిల్లాల్లో, ఏ ఊళ్ళల్లో ఎంత వర్షం పడుతుందో నాకైతే తెలీదు. ఏ ఊర్లో ఇంత వర్షం పడిందో ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అయితే చూసే మనకు మాత్రం భలే సరదాగా ఉంటుందిలే, కానీ పాపం రైతులకి, మిగతా వాళ్ళకి, కొంతమందికి చాలా ఇబ్బంది అయితే కలుగుతుంది వర్షం వల్ల. అలానే వర్షాన్ని వద్దంటే మాత్రం మనకే నష్టం. ఎండలకి వాసిపోయి మాడిపోతాం. వర్షాలు పడాలి, బట్ విలయంగా మారకుండా ప్రకృతి సిద్ధంగా మనకి ఎంత వర్షం కావాలో అంత వర్షం పడి, మనకి ఎంత ఎండ కావాలో అంత ఎండ ఇచ్చి, మన జీవితానికి ఇబ్బంది కలగకుండా ఉంటే ప్రకృతి సిద్ధంగా మనం హ్యాపీగా ఉన్నట్టు లెక్క. ప్రకృతి కోపించిందనుకోండి, విలయంగా మారిందనుకోండి, ఎంత అందంగా ఉన్న వర్షం కూడా మనకి ప్రమాదకరంగా మారిపోయింది. ప్రస్తుతానికైతే మా రోడ్లు ముళ్ళు మునిగిపోయినాయి. అసలు రోడ్లు అయితే జలమయం కూడా, స్విమ్మింగ్ పూల్స్ లాగా ఉన్నాయి. నేను అక్కడ బయటికి వెళ్ళి రోడ్డు వీడియో తీద్దామన్నా కూడా ఆప్షన్ లేదు నా దగ్గర, ఎందుకంటే అసలు అంత వర్షం పడుతుంది.